ఐపీఎల్ 2026 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ పై గెలిచి టేబుల్ టాపర్ గా నిలిచింది. ఆదివారం చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో 2 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. దీంతో ముంబై ఇండియన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ముంబై నిర్దేశించిన 167 పరుగుల లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ గోల్డెన్ డకౌట్ అయిన కృణాల్ పాండ్యా వీరోచిత పోరాటంతో ఆర్సీబీని ఆదుకున్నాడు. చివరి ఓవర్లో భువనేశ్వర్ కుమార్ సిక్సర్ తో ఆర్సీబీ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఆట ముగిసింది. ఆర్సీబీ చేతిలో ఓటమితో ఈ సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ నిష్క్రమించింది. ఆదివారం రాయ్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ విఫలమైన చోట కృణాల్ పాండ్యా వీరోచిత పోరాటం ఆర్సీబీని విజయం వైపు తీసుకెళ్లింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. కృణాల్ పాండ్యా తన కెరియర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలక పాత్ర పోషించగా చివర్లో భువనేశ్వర్ సిక్సర్ కొట్టి ఆర్సీబీకి థ్రిల్లింగ్ విజయాన్ని అందించాడు. జాకిబ్ బేతెల్ 27 పరుగులతో పర్వాలేదనిపించాడు. ముంబై బౌలర్లలో కార్బిన్ బోస్క్ 4 వికెట్లు తీగా దీపక్ చాహర్ 2, గజన్ఫర్, రాజ్ బవాలు తలా 1 వికెట్ తీశారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో రాణించగా నమన్ధీర్ 47 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ మినహా మిగతా ముంబై బ్యాటర్లు విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లతో ఆదరగొట్టగా హాజిల్వుడ్, రసీక్ సలాం, షెపర్డ్ తలా 1 వికెట్ తీశారు. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ను ముంబై చేజేతులా ఓటమిని కొని తెచ్చుకుంది. ఫీల్డింగ్ లో తప్పిదాలు, ఆఖరి ఓవర్లో రాజ్ బవా ఒత్తిడికి లోనై వరుస వైడ్లు, నో బాల్ వేయడం కూడా ముంబై కొంప ముంచింది. ఈ ఓటమితో ముంబై ప్లే ఆఫ్స్ చేరకుండానే ఐపీఎల్ 19వ సీజన్ నుంచి ఎలిమినేట్ అయింది. మరోవైపు ఆర్సీబీ మాత్రం 11 మ్యాచ్ల్లో 7వ విజయంతో 14 పాయింట్లు సాధించి మెరుగైన రన్ రేట్తో టేబుల్ టాపర్గా నిలిచింది.